హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది కదా. సో ఈ తీర్పు విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం రెండు కూడా హర్షం వ్యక్తం చేశాయి. చంద్రబాబు గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. దీన్ని అమలు పరుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనకున్న చర్చ. అయితే అసలు ఈ రిజర్వేషన్ ఎక్కడ మొదలైంది, దీని ప్రయాణం ఎలా సాగింది, దీనివల్ల జరిగిన మేళ్ళేంటి, తర్వాత జరగబోయేవేంటి కూడా మనం ఒకసారి గమనిస్తే 1994లో మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్కి సంబంధించిన తొలి ప్రణాళిక పడింది. మందకృష్ణ గారు ఆల్రెడీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఈ పోరాట సమితికి చాలా కీలకమైన పోరాటాలు చేస్తూ ఎన్నో ఏళ్లుగా 25 ఏళ్లుగా ఆయన పోరాడుతూ వచ్చారు. సో మోడీ గారితో కూడా ఆయన అష్యూరెన్స్ తీసుకున్నారు, ఈసారి అయితే మేము ఇది చేసి తీరతామని చెప్పేసి. సో ఈ విధంగా మొత్తం ఎంఆర్పిఎస్కే ఒక చరిత్ర అనేది క్రియేట్ అయింది దీనివల్ల, ఈ పోరాట ఉద్యమం వల్ల. సో ఇది మొదలైంది మాత్రం 1994లో. సో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఈదుమూడి అనే గ్రామంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత అంటే అప్పటికే మాదిగలు అక్కడ నిజానికైతే మాదిగ సామాజిక వర్గం కాస్త తక్కువ మంది ఉండటము, మాలలు ఎక్కువ మంది ఉండటము, ఈ రేషియోతో పాటు ఉద్యోగ అవకాశాల్లో అయితే మాలలు మరీ ఎక్కువగా మాదిగలతో పోలిస్తే రేషియో ప్రకారం కాకుండా చాలా ఎక్కువగా ఉద్యోగాలు తీసుకుంటున్నారు. సో వీళ్ళు అన్ని అవకాశాలు అందుకోలేకపోతున్నారు. అదే దామాషా ప్రకారం క్రిమిలేయర్ అనే సిస్టమ్ కానీ వస్తే ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఆ ఏబిసి రిజర్వేషన్ ఏదైతే ఉందో వర్గీకరణ, దానివల్ల తగినంత పర్సంటేజ్ ప్రకారం ఈ మాదిగ ఉపకులాలకు కూడా అది న్యాయం జరిగే అవకాశం ఉంది, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనే నినాదంతో దీన్ని మొదలు పెట్టారు. నిజానికి ఆలోచన మంచిదే. అయితే దీన్ని మాల మహానాడు వ్యతిరేకించింది. ఎప్పుడైతే వీళ్ళు ఉద్యమం మొదలు పెట్టారో అప్పుడే దాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. సో ఎందుకు అంటే రెండు దళిత వర్గాలు, సో ఎందుకు వీళ్ళు డిఫరెంట్ గా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకించారు అన్న ప్రశ్నలు కానీ చూస్తే అది అందరికీ తెలిసిందే, పెద్ద సీక్రెట్ కూడా కాదు. మాల మహానాడు దళిత ఐక్యత అలాగే జాతీయ దళిత సంఘాలతోటి ఈ విధంగా కొన్ని దళిత ఉద్యమాలతోటి ముందుకు వస్తూ ఉంది. అంబేద్కర్ ఐడియాలజీని దానికి తామే వారసులం అంటూ ప్రకటించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ముందుగా దళితుల్లో నిజం చెప్పాలంటే చాలా త్వరగా అంబేద్కర్ ఐడియాలజీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చదువు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఒక నెట్వర్కింగ్ కావచ్చు బిల్డ్ చేసుకోవడం చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాబట్టే వాళ్ళకు కొన్ని ఉద్యోగాలు కూడా చాలా ముందుగానే దొరికే అవకాశం ఏర్పడింది. సో ఇది అంటే నిజానికి ఈ ఉద్యోగాలు చాలా త్వరగా దక్కించుకుంటున్నారు, వాళ్ళ రేషియో కన్నా కూడా 90% ఉద్యోగాలు వాళ్ళు దక్కించుకుంటున్నారని ఈ ఎంఆర్పిఎస్ నాయకుల ఆరోపణ కూడా. సో ఇదిలా ఉంటే ఇక మిగతా ఉపకులాలు అనేవి ఉన్నాయి, అనేకం ఉన్నాయి. సో ఈ ఉపకులాలన్నిటికీ కూడా అవకాశం చాలా తగ్గిపోయింది అనే వాదన అయితే ఎప్పటి నుంచో ఉంది. కొన్ని కులాలు అయితే వాటి ఉనికి కూడా సరిగ్గా తెలియని పరిస్థితి. సో ఇట్లా ఉంది. తర్వాత రెల్లి కావచ్చు, తర్వాత చిందు, అలాగే డక్కలి, ఇట్లాంటి ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తే వాటి పర్సంటేజ్ కన్నా కూడా, అక్కడ జనాభా పర్సంటేజ్ కన్నా కూడా ఉద్యోగాలు పొందటంలో చాలా తక్కువ పరిస్థితుల్లో ఉన్నారనమాట. ఈ పోరాట ఫలితంగా 1997లో అప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గారు సరే దీన్ని తీసుకొద్దాము భవిష్యత్తులో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంతో ఒక భరోసా అయితే దొరికింది. దాని ప్రణాళికలు, అది కోర్టుకు వెళ్ళడము, ఈ ప్రణాళికలు అని జరిగిన తర్వాత 2000లో దీన్ని తీసుకొని వచ్చారనమాట. రిజర్వేషన్ ఆల్రెడీ 2000 నుంచి అమలు అవ్వడం జరిగింది. అది టీడీపీ గవర్నమెంట్ చేసింది. సో 2000 నుంచి అప్పుడే ఇక ఏబిసిడి కేటగిరీ చేసి అప్పుడు ఏ విధంగా ఇచ్చారంటే, ఎక్కువగా జనాభా ఉన్నదైతే రెల్లి సామాజిక వర్గంలో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ వర్గం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళని ఒక 1%, అలాగే అందులో 12 ఉపకులాలు ఒక 1% కేటాయించారు. ఆ తర్వాత మాదిగ సామాజిక వర్గం అలాగే వాళ్ళ ఉపకులాలు చూసుకుంటే దాదాపు 18 ఉపకులాలు ఉన్నాయి. సో వీటికి మొత్తానికి కలిపి 7% కేటాయించారు రిజర్వేషన్. అదేవిధంగా సి కేటగిరీలో వచ్చేసి మాల అలాగే 25 ఉపకులాలు, సో దీనికి సంబంధించి 6% కేటాయించారు. ఆ తర్వాత వచ్చేసి ఆది ఆంధ్రులు అలాగే ఒక 5 ఉపకులాలు, సో వీటికి 1% కేటాయించారు. ఈ విధంగా ఈ కేటాయింపులన్నీ జరిగాయి. అయితే ఇది 2004 వరకు కూడా ఇదే ప్రకారం, ఈ దామాషా ప్రకారం ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు. సో దీనివల్ల అంటే అప్పుడు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీనివల్ల మేలు కూడా ఎక్కువే జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే మాదిగలు తక్కువగా ఉంటారు, తెలంగాణలో ఎక్కువగా ఉంటారు. సో ఇది ఇప్పుడున్న రేషియో పరిస్థితి. అయితే ఈ నిర్ణయాధికారం ఎట్లాగూ ప్రభుత్వాలకే అప్పచెప్పింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లు తమ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తమ నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది, అంటే దానికి అంగీకరించే పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా ఒక లెక్క. అయితే ఈ విధంగా ఈ 4 ఏళ్లలో కూడా దాదాపు అంటే మందకృష్ణ గారు చెప్పిన లెక్కల ప్రకారం అయితే 22,000 ఉద్యోగాలు అదనంగా మాదిగ ఉపకులాలకు దక్కాయి అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో ఇంత బెనిఫిట్ వీళ్ళకి అయింది ఈ 4 ఏళ్లలోనే అనేది ఆయన అంచనా.
ఇదే కొనసాగి ఈ 20 ఏళ్ళు కానీ జరుగుంటే ఎంత బెనిఫిట్ అయ్యేది అనేది ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. అంటే ఈ కింది ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అణగారిపోతున్నాయో వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు వచ్చేది. కానీ దానికి అవకాశం లేకుండా ఎప్పుడైతే 2004లోనే మాల మహానాడు మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టు దాని మీద స్టే ఇచ్చేసి వాటిని ఆపేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అవి ఆగిపోయి ఇప్పటి వరకు కూడా అతిగతి లేకుండా పోయింది. అంటే వీళ్ళు కూడా ఏంటంటే దళితులని విడదీస్తున్నారు అనే పాయింట్ ఒకటి చెప్పినా దానికి కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు, కలిసి సంఘీభావంతో కలవచ్చు కదా. నిజానికి దళితుల్లో సరైన ఐక్యత ఉందా లేదా అన్న ప్రశ్న కూడా ఉంది. ఏనాడు కూడా దళిత వర్గాలు అన్ని కలిసి, మాలమాదిగలు కావచ్చు మిగతా వర్గాలు అందరూ కలిసి ఒక సామాజిక పోరాటాన్ని చేసిన పాపన పోలేదు, చేయలేదు అసలు ఇంతవరకు కూడా. అంతెందుకు యూనివర్సిటీలో గమనించిన విద్యార్థులు, అప్పుడప్పుడే డిగ్రీలు అయిపోయి వచ్చిన విద్యార్థులు కూడా అంబేద్కర్ కు పూలమాల వేయాలన్నా సరే ఆ చిత్రపటానికి కానీ ఆ ప్రతిమకు కానీ మొదటగా మాల విద్యార్థుల వరకు సపరేట్ గా వెళ్ళి దండేసి రావడం, తర్వాత మాదిక విద్యార్థులు సపరేట్ గా వెళ్ళి దండేసి రావడం, ఈ విధంగా కనీసం పూలమాల వేసే విషయంలో కూడా వీళ్ళకి ఐక్యత లేనప్పుడు ఇక సామాజిక ఆర్థిక రాజకీయ పోరాటాలు హక్కుల విషయంలో ఎక్కడి నుంచి వీళ్ళకి ఐక్యత వస్తుంది? పైగా ఇందులోనే మళ్ళీ ఎక్కువ తక్కువలు. సో ఈ విధంగా సాగుతుందన్నమాట ఇది వ్యవస్థ మొత్తం. అసలు మారాల్సింది ఐడియాలజీ మారాలి. అంబేద్కరిజంని దళితులే సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అంబేద్కర్ చెప్పింది ఒకటి, వీళ్ళు అర్థం చేసుకొని భుజాలు తడుముకునేది ఒకటి, ఇట్లా తయారైంది పరిస్థితి. సో దీంట్లో అంటే వీళ్ళ అభివృద్ధికి వీళ్ళే ఒక ఆటంకాలు క్రియేట్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితిలాగా ఇది కనిపిస్తూ ఉంది. సరే ఏదేమైనా ఇప్పుడైతే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఒక మేలు అయితే జరగబోతుంది కింది వర్గాలకి ముఖ్యంగా. సో ఈ మేలు వల్ల అనేక మంది మళ్ళీ ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఈ గణాంకాలు మొత్తం పరిశీలించి చూసినా 2011 నాటికి ఏపీలో మాదిగలు 66 లక్షల మంది, అలాగే మాదిగలు 54 లక్షల మంది దాకా ఉన్నారనమాట. సో ఇది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేషియో. ఈ రేషియోలో భాగంగా గమనించినప్పుడు 22,000 ఉద్యోగాలు అదనంగా ఈ మాదిగ ఉపకులాలకు దక్కాయి అనేది వీళ్ళు చెబుతుంది. సో ఇది ఇక్కడ ఓవరాల్ గా కనిపించింది. అయితే అసలు ఇప్పుడు తీర్పు ఎందుకు వచ్చింది, దీని సంగతి ఏంటి అనేది కూడా మనం కంటిన్యూలో చూసుకుంటే, ఈ తీర్పు విషయంలో అసలు ఎక్కడ మొదలైంది అనేది గమనిస్తే, గత ఫిబ్రవరిలో పంజాబ్ ప్రభుత్వం మేము రిజర్వేషన్లు ఈ వర్గీకరణ అమలు చేస్తాము, ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది. దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో దాంతో సుప్రీంకోర్టు దాన్ని టేక్ ఓవర్ చేసి ఇప్పుడు దానికి సంబంధించిన విచారణలన్నీ చేసి ఈ విధంగా తీర్పు వెలువరించడం జరిగింది. అయితే ఈ పంజాబ్కు సంబంధించిన దాంట్లో కూడా ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఏ విధంగా ఈ ఎస్సీలు ఎట్లా కునారిల్లిపోయారు అనే విషయం మొత్తాన్ని కూడా ఆ విచారణలో చెప్పడం జరిగింది. సో దాన్ని అంతటినీ కూడా స్పెషల్ బెంచ్ 7 బెంచ్ తీసుకొని ఆ విచారణలో ఈ విధంగా నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఈ బెంచ్ అభిప్రాయాలు కూడా ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, మొత్తం 7 జస్టిస్లు ఉన్నారు. సో వీరిలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు నాయకత్వం వహించారు. అయితే ఈ వీళ్ళలో దాదాపు 6 ఈ రిజర్వేషన్ కావాలి అన్నారు, కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం రిజర్వేషన్ ఈ విధంగా అక్కర్లేదు, వర్గీకరణ అక్కర్లేదు అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి వచ్చేసి బేలా త్రివేది. సో ఈవిడ వీళ్ళలో చాలా కీలకమైన జస్టిస్ గా ఉన్నారు. సో ఈవిడ ఎందుకు ఈ విధంగా చెప్పారు అనే ప్రశ్న అయితే బయలుదేరింది. బేలా త్రివేది గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆవిడ ఇది పెట్టిందే ఎస్సీ వర్గాల కోసం, మొత్తం అన్ని వర్గాల కోసం కదా, సో అన్ని వర్గాలకి దక్కుతున్నాయి కదా, ఇంకెందుకు ఇది అనేది ఆవిడ వాదన. నిజానికి అసలు అన్ని వర్గాలకు కరెక్ట్ గా దక్కుతున్నాయా లేదా అనేదే కదా ఇక్కడ ప్రశ్న. అలా దక్కితే ఏ సమస్య లేదు, అవకాశాలు అన్ని వర్గాలకి రాజకీయ సామాజిక పద్ధతుల ప్రకారం వస్తే ఇక ఏ సమస్య ఉండదు. ఈ విధంగా జరగట్లేదు కాబట్టే ఈ ఉద్యమం కానీ ఇదంతా జరుగుతూ వచ్చింది. సో దీంతో పాటు ఆవిడ దీనికి ఇట్లా విభజించడం వల్ల అది అంత ప్రాతినిధ్యం ప్రకారం వాళ్ళకి ఈ కులానికి ఇంత, ఈ కులానికి ఇంత అని ఇవ్వడం వల్ల అది విభజన పూరితంగా ఉంటుంది తప్పితే వాళ్ళని ఏదో విడగొట్టినట్టుగా దానివల్ల మేలేంటి అని ఆవిడ ప్రశ్నించారు. నిజానికి ఇదే ప్రశ్నని మాల మహానాడు కూడా అడుగుతూ వస్తుంది. సో ఈ విధంగా సాగుతూ ఉంది దీని పరిస్థితి. సరే ఆవిడ అభిప్రాయాలు ఈ విధంగా ఉంటే మిగతా జస్టిస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు మరో విధంగా ఉన్నాయి. సో బిఆర్ గవాయ్ గారు, సో ఈయన ఏమన్నాడంటే, దీనివల్ల ఈ ముఖ్యంగా సామాజిక వర్గాలకి చాలా మేలు జరిగే అవకాశం ఉంది. నిజానికి ముందు అవకాశం పొందిన వాళ్ళు తర్వాత అవకాశం కోసం వచ్చిన వాళ్ళని అడ్డుకునే సంస్కృతి కూడా మన దగ్గర ఉంది. ముందు ఎవరైతే కంపార్ట్మెంట్ లోకి ఎక్కుతారో తర్వాత కంపార్ట్మెంట్ డోర్ వేసేసి తర్వాత వచ్చే వాళ్ళని రానివ్వట్లేదు, ఈ పరిస్థితి ఉందని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో దాంతోపాటు అంబేద్కర్ గారు 1949లో ఆయన మాట్లాడిన ఒక స్పీచ్ లోని కొన్ని వాక్యాలని ఆయన కోట్ చేశారనమాట. అదేంటంటే, ఎప్పుడైతే సామాజిక ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందో అప్పుడే ఈ రాజకీయ ప్రజాస్వామ్యం కూడా నిలబడుతుంది అని చెప్పేసి అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు. సో ఈ మాటని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఇది అన్ని వర్గాలకి సమానమైన హక్కులు, అవకాశాలు, సో ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళు నిలుపుకోగలిగే పరిస్థితి.
అది ఉన్నప్పుడే రాజకీయంగా కూడా వీళ్ళకి ఎదుగుదల అవకాశం ఉంటుంది. ఇప్పుడు గమనిస్తే ఏ పార్టీ కూడా వితౌట్ రిజర్వేషన్ కేటగిరీలో, జనరల్ కేటగిరీలో ఒక దళితుడికి కానీ, ఒక గిరిజనుడికి కానీ ఒక టికెట్ ఇచ్చే అవకాశం లేదు ప్రస్తుతానికి. అంటే ఇంకా రాజకీయ సమానత్వం రాలేదు అనేది ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఈ విధంగా ఉంది పరిస్థితి. సరే, ఈ గవాయ్ గారు ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు ఆయన అభిప్రాయాల్ని. దాంతోపాటు మరొక జస్టిస్ పంకజ్ విఠల్ ఈయన ఏమన్నారంటే, ఈ రిజర్వేషన్ల ద్వారా వచ్చే ఉద్యోగాలు కేవలం ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఒక తరానికే పరిమితం చేయాలి, తర్వాత తరానికి మళ్ళీ ఈ రిజర్వేషన్ అప్లై చేయకూడదు అని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు గత 50-70 ఏళ్ళుగా ఈ విధంగా రిజర్వేషన్ అప్లై చేస్తూ వచ్చినా ఇంకా ఈ కుల వివక్ష, పై స్థాయి ఉద్యోగులకు సంబంధించి కూడా కుల వివక్ష అలాగే నిలబడి ఉంది అంటే మరి ఇది ఏ విధంగా న్యాయమైందో మరి ఆలోచించాలి. ఎందుకంటే ఇది తీసుకొచ్చింది ఏదో ఆర్థికంగా లాభం పొంది ఏదో గొప్ప అంబానీలు అయిపోతారని కాదు. సామాజికంగా అవతల బాగా డబ్బు, పలుకుబడి, రాజకీయ పలుకుబడి ఇవన్నీ ఉండి, లేదా మంచి ఉద్యోగాలు, మంచి గెజిటెడ్ ఆఫీసర్లుగా ఉన్న ఇతర కులాల వాళ్ళతో సమానంగా కూర్చునే హక్కుని, సమానంగా నిలబడే హక్కుని, సమానంగా మాట్లాడే హక్కుని సాధించుకొని ఉంటారు, వాళ్ళు గౌరవాన్ని పొందుతారు అని. ఇది కేవలం సామాజిక గౌరవానికి సంబంధించింది తప్పితే మరొకటి కాదు. సో ఈ విధంగా అంటే అది లేకపోతే మళ్ళీ ఒక అణచివేతకు దారితీసే ప్రక్రియ కూడా ఉంటుంది. ఇది వేరే వర్గాల్లో వేరే పద్ధతుల్లో జరుగుతూనే ఉంది ఆల్రెడీ. కాకపోతే ఈ గవర్నమెంట్కి సంబంధించి అయితే కొంత ఈ రెగ్యులేషన్ అనేది అవసరం కాబట్టి ఈ విధంగా ఈ రిజర్వేషన్ అలాగే ఈ వర్గీకరణ ఇవన్నీ కూడా కొంత సమాజాన్ని ఈ మాత్రమైన ఒక న్యాయం వైపు నడిపిస్తూ వస్తున్నాయని చెప్పక తప్పదు. సరే, ఈ విధంగా ఉంటే ఈ త్రిపాఠి గారు ఏమన్నారంటే, సరే ఈ ఒక తరం నుంచి ఇంకో తరానికి తీసుకురావాల్సిన పని లేదు అని చెప్పారు. అయితే దీంట్లో కూడా హై లెవెల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులతో పాటు అన్ని పోస్టులకి ఇది అప్లై చేయాలని ఆయన అన్నారు. కానీ గమనిస్తే హై లెవెల్ పోస్టుల వరకు అప్లై చేయొచ్చు, గెజిటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఈ పద్ధతిని అప్లై చేసినా బాగానే ఉంటుంది. ఎందుకంటే సామాజికంగా కాస్త హోదా సంపాదించుకుంటారు, గౌరవాన్ని సంపాదించుకుంటారు, దాంతోపాటు కాస్త కొద్దో గొప్ప ఆర్థిక స్వావలంబనం కూడా సంపాదించుకుంటారు. కానీ ప్యూన్ లెవెల్ పోస్టులు, అలాగే గ్రూప్ డి పోస్టులు, ఇట్లా లేబర్ పోస్టులు ఏవైతే ఉంటాయో ఈ పోస్టులన్నిటికి సంబంధించి మాత్రం ఈ రూల్ అంతగా అప్లికబుల్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్యూన్ కొడుకు తర్వాత మళ్ళీ ప్యూన్ అయితే వచ్చే సమస్య ఏముంది? ఒకవేళ వాడికి మళ్ళీ ప్యూన్ కాదు ఇంకేదైనా పెద్ద జాబ్ కొట్టినప్పుడు అక్కడ వాడికి ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు, ఎందుకంటే ప్యూన్ ఏం గొప్పగా గౌరవించి చూసేది లేదు. అలాగే కొన్ని లేబర్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ఉన్న రిజర్వేషన్లు కూడా, రైల్వేలో కూలీలు కావచ్చు, తర్వాత ట్రాక్ మెన్లు కావచ్చు, ఇట్లా రకరకాల సెక్టార్స్ లో ఉన్నారు కదా, వీళ్ళని కూడా కొంత రిజర్వేషన్ దామాషా ప్రకారం తీసుకున్నా వాళ్ళకి ఎంత గౌరవం సమాజంలో దక్కుతుంది, అలాగే ఎంత ఆర్థికంగా బెటర్ అవుతారు వాళ్ళు. సో ఇదంతా గమనించి చూసినప్పుడు అన్ని జాబులకి దీన్ని అప్లై చేయలేము, కొన్ని గెజిటెడ్ జాబులకు అప్లై చేస్తే చాలు, తర్వాత నాన్ గెజిటెడ్ అట్లాగే గ్రూప్ డి లెవెల్ పోస్టులకు మాత్రం యథావిధిగా కొనసాగిస్తే బాగుంటుంది అనే ఆలోచన నాకైతే అనిపిస్తుంది. సో ఇది ఒక విధమైన పద్ధతి. దీంతో పాటు మరొక జస్టిస్ కూడా ఏమన్నారంటే, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. సో ఈయన అభిప్రాయం కూడా ఇదే ఉంది. ఖచ్చితంగా ఈ సిస్టమ్ అనేది ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే బాగుంటుంది, అప్పుడే అందరికీ సామాజిక న్యాయం దక్కుతుంది అని చెప్పేసి ఆయన తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వాలు దీనికి సంబంధించిన నిర్ణయాలు అలాగే కార్యాచరణ రూపొందించుకోవాలి అని చెప్పేసి ఆయన అన్నారు. దీంతో పాటు క్రిమిలేయర్ సిస్టమ్ కూడా తీసుకురావాలని చెప్పేసి జస్టిస్లు అందరూ కలిసి ఈ ఏదైతే బెంచ్ ఉందో ఇది తీర్మానించింది. ఈ క్రిమిలేయర్ సిస్టమ్ ఏంటంటే, ఈ ఏబిసిడి కేటగిరీ ప్రకారం తేవడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు బీసీలో ఉంది, బీసీలో ఏబిసిడి కేటగిరీ ప్రకారమే ఆ రిజర్వేషన్ అమలవుతుంది. ఇదే పద్ధతి ఇక్కడ రూపొందించుకొని తేవడం వల్ల ఇది సరిగ్గా అమలయ్యే అవకాశం ఉంటుంది, ఈ రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ ఉందో అనేది వీళ్ళ అంచనా. సో ఎందుకంటే నాన్ క్రిమిలేయర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ఆ పోస్టులన్నీ కూడా సంపాదించుకొని వాళ్ళు ఎక్కువగా లబ్ధి పొందుతూ ఉంటే వీళ్ళంతా నష్టపోతారు అనే వాదన అయితే ఈ బెంచ్ లో జరిగింది. సో దీని ప్రకారం ఆ క్రిమిలేయర్ సిస్టమ్ అనేది కూడా గట్టిగా రూపొందించే ఆచరణ జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈ తీర్పు కావచ్చు, దీని విధానం కావచ్చు ఉంది. అయితే మన ఏపీ నుంచి కూడా చంద్రబాబు గారు గతంలోనే దీన్ని అమలుపరిచారు ఆయన ప్రభుత్వంలో. వైఎస్ఆర్ వచ్చినప్పుడు దీన్ని అడ్డుకోవడం జరిగింది. సో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అమలయ్యే అవకాశం అయితే లేకపోలేదు. సో దీనికి సంబంధించి కూడా కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇప్పుడు కులాల దామాషా ఏపీలో ఎలా ఉందనేది మరొక వీడియోలో మాట్లాడదాం. సో లోకేష్ గారు కూడా దీనికి హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు.